హే గాయ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగానే ఉంటారు. నేనైతే మీ బ్రెయిన్ తింటాకి మళ్ళీ వచ్చేసాను. వీడియో చేస్తాను అనుకోలేదు. యాక్చువల్గా హాస్టల్ కదా, అంత స్పేస్ మనకు దొరుకుతుందో దొరకదో అనుకున్నాను. లాస్ట్ టైం చేసిందే లాస్ట్ వీడియో ఏమో అనుకున్నాను యాక్చువల్లీ. బట్ ఫైనల్ ఏంటంటే మ్యాక్సిమం మన స్పేస్ మనకు దొరికేస్తుంది అనమాట ఇక్కడ. సండే కదా, వీకెండ్ వాళ్ళు బయటకు వెళ్ళటం ఏదో ఒక రకంగా. వీక్ డేస్లో అంటే నేను జిమ్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోతుంది. సో అలా అయిపోతున్నాయి. వీకెండ్స్లో ఆల్మోస్ట్ మన స్పేస్ మనకు దొరికేస్తుంది అనమాట. సో లక్కీగా ఐ కెన్ మేక్ వీడియోస్, ఐ కెన్ ఈట్ యువర్ బ్రెయిన్. భరించేవాళ్ళు చూసుకోండి, లేనివాళ్ళు ఇక నాకు తెలియదు ఏమవుతారు. ఓకే, అగైన్ ఈరోజు మళ్ళీ ప్రొడక్ట్ రివ్యూస్తోనే వచ్చాను. మొన్న ఒక 9 or 10 అయ్యాయి కదా, ఇక మిగిలిన ప్రొడక్ట్స్ కూడా ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసాయి కొన్ని. వాటన్నిటిని ఇప్పుడు రివ్యూ చేసేద్దామని మీ ముందుకు వచ్చేసాను. అయిపోతే నా ఎంటీ బాటిల్స్ ఫ్రీ అయిపోతాయి కదా, నా స్పేస్ క్లియర్ అవుతుంది అందుకని. సో ఫస్ట్ వచ్చేసి బేర్ షాంపూ. బీర్ అప్పట్లో మామా ఎర్త్ ఏదో వాడాను, తర్వాత ఇదేదో డిమార్ట్ ఆర్ సంహౌ ఏదో మార్కెట్ వెళ్ళాను, రిలయన్స్కో ఎక్కడికో. సో అక్కడ ఇది ఆఫర్ ఏదో నడుస్తుంటే సరే ట్రై చేద్దాం అనేసి. అంటే ఐ మీన్ ప్యాకేజ్ బీర్ షాంపూ కదా, నిజంగా బీర్ ఉంటుందా ఏంటి ఊరికి ట్రై చేద్దాం అంటే ఎవరో చెప్పారు నాకు, బీర్ వైన్ అలాంటివి హెడ్కి రాసుకుంటే సాఫ్ట్ అవుతాయి అనేసి చాలామంది చెప్పేవాళ్ళు. సో వర్కౌట్ అవుతుందా బీర్ షాంపూ, నిజంగా బీర్ ఎసెన్స్ ఉంటుందా ఏంటి అన్నట్టుగా ఊరికే తీసుకొచ్చాను. కమింగ్ టు రివ్యూ, దిస్ ఈజ్ ఏ గుడ్ ప్రోడక్ట్ యాక్చువల్లీ. హెయిర్ ఫాల్ అయితే అంత ఓవర్గా లేదు, నార్మల్గా రెగ్యులర్గా ఉండేదానికంటే కూడా తగ్గింది నాకు ఓవర్గా. బట్ ఇష్యూ ఏంటంటే వి కాంట్ టెల్ డిపెండింగ్ ఆన్ ద షాంపూ, ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ హైజీన్ అండ్ ఎవ్రీథింగ్ అనేది నేను నమ్ముతా హెయిర్ వైజ్. ఎందుకంటే రోజు విడిచి రోజు అలా చేస్తున్నప్పుడు హెడ్ బాత్ బాగుంటుంది హెయిర్, అదే షాంపూ అయినా అవ్వని. ఎప్పుడైనా కొంచెం మనం ల్యాగ్ చేసి 3-4 డేస్కి ఒకసారి చేస్తుంటే క్లీనింగ్ అనేది లేకుండా డస్ట్ పట్టి హెయిర్ ఉన్నప్పుడు ఎక్కువ ఫాలో అవుతుంది. అది నేను నా హెయిర్ విషయంలో నేను అబ్జర్వ్ చేసింది. ఇట్స్ నాట్ అబౌట్ స్పెసిఫిక్ షాంపూ. బట్ ఈ షాంపూ అయితే హెయిర్కి టెక్స్చర్ కానీ ఏదైనా ఈరోజు చేసామంటే ఇంకా ఒక 2 days మళ్ళీ రోజు విడిచి చేసే వరకు కూడా టెక్స్చర్ హెయిర్ని బాగానే ఉంచుతుంది. అండ్ ఓవర్ ఫాల్ కానీ ఏమీ ఉండట్లేదు, టెక్స్చర్ చాలా బాగుంటుంది షాంపూకి. డూ ఐ రిఫర్ టు ఎనీ వన్ అంటే ఐ విల్ రిఫర్ అండ్ ఐ విల్ రీపర్చేస్ దిస్ వన్. బాగుంది, చలి ప్రొడక్ట్ అయితే బాగుంది, చాలా రోజులు వచ్చింది నాకు. అండ్ ఓవర్ లాథరింగ్ లేదు, అలానే ఏమీ లేకుండా కూడా లేదు. హెయిర్ టెక్స్చర్ కూడా చాలా బాగుంది అనమాట. నెక్స్ట్ ప్రొడక్ట్ నెంబర్ 2 జూడియో. ఈ జూడియో ప్రొడక్ట్స్ మాత్రం నేను వదలనే. జూడియో కనిపిస్తుందా, జూడియో షైన్ బాడీ లోషన్ అనమాట ఇది. అప్పుడు బాడీ లోషన్ అయిపోయింది, సడన్గా హాస్టల్కి వచ్చే షిఫ్ట్ అయి ఉందనమాట. ఆ మూమెంట్లో అన్నీ ప్యాక్ చేసేసి ఎలా పడితే అలా, ఎలా అంటే అలా ఉంది. మళ్ళీ వెళ్ళి ఆఫర్స్ చూసి ఏవేవో కొనుక్కోవటం ఎందుకు, ఇన్స్టెంట్కి ఒకటి తెచ్చుకుందామని. ఇది 99 రూపీస్ ఏమో పడుతుంది. ఆ టైంకి జూడియోకి వెళ్ళి తెచ్చాను. డిపెండ్స్ ఆన్ మనం స్మెల్ సెన్సిటివ్ కదా, ఇది స్మెల్ నచ్చింది. వేరే 2-3 వెరైటీస్ ఉన్నాయి కానీ నాకు అవి 5 రూపీస్లో స్మెల్ నేను అంత ఇదిగా ఫీల్ అవ్వలేదు. ఇదైతే బాగుంది. సో 2 తీసేసుకున్నాను ఒకటేసారి. ఇది సెకండ్ అనుకుంటా, ఫస్ట్ది ఇక లగేజ్ ట్రాన్స్ఫర్లో అక్కడ మిస్ అయినట్టు అప్పుడు వాడేశాను ట్రావెల్లో. ఈ స్మెల్ నచ్చి ఒకటేసారి 2 తీసేసుకున్నాను అనమాట. ఫ్లేవర్ ట్రై చేద్దామనేసి. దిస్ ఈజ్ ఎ గుడ్ బాడీ లోషన్ యాక్చువల్లీ. ఓవర్ స్టిక్కీ ఉండదు, ఓవర్ అసలు ఏమి లేకుండా డ్రై అంటే అప్లై చేసాక 1 hourకి మళ్ళీ డ్రైనెస్ అయిపోవడం అలా ఉండదు. స్కిన్ అనేది బాగుంటుంది. స్మెల్, ఎస్పెషల్లీ స్మెల్ అయితే పాయిజన్ సెంట్ ఉండే చిన్నప్పుడు, ఆ టైప్ స్మెల్. అదే ఎరేజర్స్ వచ్చేవి మంచి సెంట్ ఎరేజర్స్ స్మెల్, ఆ స్మెల్ వస్తుంది అన్నమాట. ఇది అలా ఉంది. సో బాగుంది ఇది, కూల్, ట్రావెల్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది. చిన్న ప్యాక్ ఇలా వస్తుంది కదా, నేను ఎక్కడికైనా కావాలన్నా తీసుకెళ్ళొచ్చు. బాగుంది. అండ్ ఐ విల్ రీపర్చేస్ దిస్ వన్. ఐఎమ్ నాట్ షూర్ ఎకో ఫ్రెండ్లీ వేగన్ ఇలా ఇస్తారు ప్రొడక్ట్స్, బట్ ఐ డోంట్ బిలీవ్ ఏ కమర్షియల్ ప్రొడక్ట్ కూడా అలా వస్తుంది అని అయితే నేను అనుకోను. ప్రతి దాంట్లో ప్రిజర్వేటివ్ కెమికల్ అనేది యాడ్ చేస్తారని నేను అనుకుంటున్నా. ప్యాకేజింగ్ మైట్ బీ డిఫరెంట్, ఏదైనా ఎలా అయినా వాళ్ళు చేయొచ్చు, ఐ డోంట్ థింక్. బట్ ఏ ప్రోడక్ట్ అయినా మనకి పడుతుందా లేదా, మన స్కిన్కి, మన హెయిర్కి, లేదా మన బాడీ టైప్కి సెట్ అవుతుందా లేదా అనే దాన్ని బట్టే కదా మనం చూసుకోవాలి. ఐ డోంట్ థింక్ ఎకో ఫ్రెండ్లీ ఇవన్నీ అంటే ఏమో, ఐఎమ్ నాట్ సో షూర్. కాదు అనుకోని నేను ప్రెడిక్ట్ చేయలేను, అవును అని కూడా చెప్పలేను. ఎందుకంటే ఐ డోంట్ డూ ఎనీ రీసెర్చ్ ఆన్ దిస్ ఎకో ఫ్రెండ్లీ ఇలా అనేది కాదు. ప్రొడక్ట్ బాగుందా లేదా అనేది మాత్రమే నా వరకు, నా టైప్ ఆఫ్ బాడీ, ఇలా డ్రై స్కిన్, డ్రై హెయిర్ ఉండే వాళ్ళకి ఎంతవరకు ఈ ప్రొడక్ట్ హెల్ప్ అవుతుంది అనేది అయితే నేను చెప్పగలను. నెక్స్ట్
నెక్స్ట్ వచ్చి అవును నెక్స్ట్ ఏంటి ఇది అనుకుంటా. ఇది ఆల్రెడీ రివ్యూ చేసామా? లేదు, చేస్తే పడేస్తాం కదా. అక్వాలాజికా ఇల్యూమినేట్, ఇది పెట్టినట్టు ఉన్నావుబా. అక్వాలాజికా ఇల్యూమినేట్ బాడీ మాయిశ్చరైజర్ లాస్ట్ టైం చెప్పినట్టు గుర్తుంది నాకు. చెప్పాను కదా, గుర్తు రావట్లేదు. సన్ స్క్రీన్ అయితే చెప్పాను కదా, సన్ స్క్రీన్ అక్వాలాజికా సన్ స్క్రీన్ చెప్పినట్టున్నాను. ఆల్ ఫ్రీ మాయిశ్చరైజర్ ఇది 1+1 ఆఫర్లో తీసుకున్నాను అన్నమాట. నేను అప్పుడు అక్వాలాజికా ఆఫర్ పెట్టినప్పుడు సంహో ఒక సన్ స్క్రీన్ అండ్ ఇది తీసుకున్నాను. ఐ గెస్ సన్ స్క్రీన్ రివ్యూ ఇచ్చినట్టున్నాను లాస్ట్ టైం. ఇప్పుడైతే ఇది ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్. నిజంగా ఆయిల్ ఫ్రీ అన్నందుకు ఆయిల్ ఫ్రీ లాగే ఉంటుంది. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. మోస్ట్లీ ఏంటంటే క్యూట్ బాటిల్స్ ఉంటాయి. ప్యాకేజింగ్ ఈ ప్రొడక్ట్ అంతా అంతే ఉంటుంది. ఈ టైప్ ఈ పింక్ ప్యాకేజ్ వచ్చింది. ఎల్లో అండ్ ఈ పింక్ 2 కలర్స్ ఆఫ్ ప్యాకేజ్ వస్తున్నాయి. ఈ వేరియంట్లో నాకు పింకిష్ వచ్చిన బాటిల్స్ కానీ ఈ ప్రొడక్ట్ బాగా పడుతుంది అనమాట. ఇంకొకటి పపాయ ఫేస్ జెల్ కొన్నాను కానీ నాకు వాటర్ మిలన్ పింక్ది బాగుంది. పపాయ కొంచెం ఆయిలీగా అనిపిస్తుంది స్కిన్ మీద. మరి అది ప్రైమర్లా యూజ్ చేస్తున్నాను కరెంట్లీ నేను దాన్ని. ఎందుకంటే స్టిక్కీ నెక్స్ట్ మేకప్కి అంత స్టిక్కీగా ఉంటుంది కాబట్టి ఫౌండేషన్కి బేస్ లాగా అయితే బాగా పనికొస్తుంది. బట్ హోల్ మాయిశ్చరైజర్లా ఫేస్ మీద పెట్టుకోవడానికి అయితే అంత లేదు, అది ఆయిలీనెస్ చూపిస్తుంది. మరి అది ఎలా ఓవర్ బాగా డ్రైగా ఉండే వాళ్ళకి సెట్ అవుతుందో, ఆర్ వింటర్ టైంలో మనకు సెట్ అవుతుందేమో, నాట్ సో షూర్. ఇదైతే బాగుంది, ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్. మనకేం జిడ్డు కానీ ఏమీ వైట్ కాస్ట్ కానీ ఏమి ఉండదు స్కిన్ మీద. మాయిశ్చర్ చాలా లాంగ్ రన్ ఉంటుంది, బాగుంటుంది. ఇది ట్రావెల్ ఫ్రెండ్లీ అండ్ ఇలాగా చిన్నగా కూడా క్యూట్ బాటిల్లో వస్తుంది కదా, బాగుంటుంది. డూ ఐ రీపర్చేస్ దిస్ అంటే డెఫినెట్లీ ఐ రీపర్చేస్ దిస్ వన్. అండ్ ఇట్స్ కూల్, వేరే ఆర్డర్ ఉండదు, కూల్ టైప్ మాయిశ్చరైజర్, బాగుంటుంది. సో నో నీడ్ టు రిజెక్ట్ అనమాట, బాగుంటుంది. వాట్ నెక్స్ట్? యా, డెర్మాకే, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రోడక్ట్ అనమాట. ద డెర్మా డిజైన్ బై డెర్మటాలజిస్ట్ అంటే డెర్మా ప్రోడక్ట్ కనిపిస్తుందా? లెట్ మీ షో యూ. కనిపిస్తుందా? డెర్మాట క్రీమ్ సేమ్ ఇదిను ఆక్వాలాజికి ఈ టైప్ ఆఫ్ బాటిల్స్లోనే వస్తాయి అన్నమాట. సేమ్ ఆక్వాలాజికి కూడా ఇలాగే పొడుగ్గా ఉండి ఉంటుంది. డెర్మా కూడా ఇలాగ ట్రావెల్ ఫ్రెండ్లీ, అసలు హ్యాండ్ బ్యాగ్లో అలా పెట్టేసుకోవచ్చు అనమాట ఎక్కడికి వెళ్ళాలన్నా. ఈ టైప్ ఆఫ్ సన్ స్క్రీన్స్ SPF 50 అంట. ఇది కూడా అంతే ఆక్వాలాజికల్ టైప్. నాకైతే రెండింటికి డిఫరెన్స్ అర్థమయ్యేది కదా, రెండు పక్కన ఉంటే ఏది వాడుతున్నాను అనేది తెలిసేది. ఎందుకంటే ప్యాకేజ్ ఇంతే, ఇలా పంపింగ్ మోడల్ ఇంతే, స్మెల్ కూడా రెండు అసలు ఏ స్మెల్ రావు, మైల్డ్గా ఉంటాయి అనమాట. జస్ట్ ఒక మాయిశ్చరైజర్ మనం అప్లై చేసి వెళ్ళిపోయినట్టే ఉంటుంది. వేరే ఏమీ వైట్ కాస్ట్ ఉండటం కానీ ఏమి ఉండదు. వేరే క్రీమ్ ఏదో మనం పెట్టినట్టు కూడా ఉండదు. చాలా లైట్గా అసలు జస్ట్ డ్రై ఏరియాస్ కవర్ అయ్యి లైట్గా పెట్టినట్టే ఉంటుంది అనమాట. ఇంక వేరే ఏమనిపించదు. సో అర్థం కాదు ఫస్ట్ నాకు ఈ రెండింటికి డిఫరెన్స్. డూ ఐ రీపర్చేజ్ ఇట్ అంటే ఐ డెఫినెట్లీ రీపర్చేజ్ దిస్ వన్ అండ్ ఐ రిఫర్ దిస్ వన్. చాలా అంటే చాలా బాగుంటుంది క్రీమ్, భలే ఉంటుంది. డెర్మా బాగుంటుంది ప్రోడక్ట్, సూపర్ ఉంటుంది. వన్ ఆఫ్ ద గుడ్ ప్రొడక్ట్స్ అనమాట. ఇంకేమున్నాయి? ఓలే చెప్పేసాం. డాట్ అండ్ కియా, ఈ 3 ప్రొడక్ట్స్ ఇప్పటికి 4 అయ్యాయి. ఇంకా 3 ప్రొడక్ట్సా? 3 ప్రొడక్ట్స్ అండ్ 2 లిప్ బామ్స్. పర్లేదు బాగానే అవుతున్నాయి. హాస్టల్కి వచ్చాక సేల్ అయిపోతున్నాయి. రూమ్లో ఉంటే అలా నిద్రపోయేదాన్ని, ఏంటి ఏం ప్రొడక్ట్స్ వచ్చేవి కాదు. ఎనీవేస్ ఏం చెప్దాం. సన్సిల్క్ లషెస్లీ థిక్ అండ్ లాంగ్. ఎప్పుడో ఏదో ట్రిప్కి వెళ్ళేటప్పుడు చిన్న షాంపూ బాటిల్ కావాలి, మన దగ్గర అంతా అన్ని పెద్ద పెద్ద సైజు కదా. సరే ఒకటి బ్యాగ్లో పెట్టడానికి కావాలని అప్పటికప్పుడు కొన్నాను. ఇది అప్పటి నుంచి యూజ్ చేయాలి. తర్వాత ఇక్కడ హాస్టల్కి వచ్చాక సరే ఉంది కదా అనేసి పెట్టేశాను, అక్కడ యూజ్ చేశాను. బట్ ఏంటంటే నేను కండిషనర్ వాడాను దీంతో. ఇది ఈ కండిషనర్ కాదు, వేరేది నా దగ్గర స్కిన్ క్రాఫ్ట్ అని ఉండేది. ఈ కండిషనర్తో వాడేసరికి అది స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉండేది. బికాస్ ఆఫ్ ఓన్లీ ఇది షాంపూనే ఈ కండిషనర్ మిక్స్ చేసి నా హెయిర్కి తగ్గట్టుగా ఇది కస్టమైజ్డ్ కదా. సో ఆ షాంపూ అయిపోయింది అనమాట. సో కండిషనర్ ఉండిపోయింది కదా అని యూజ్ చేశాను. సో ఆ కండిషనర్ ఎఫెక్ట్ నాకు తెలియదు. బట్ సాఫ్ట్ అండ్ సిల్క్ ఒక టైప్ ఆఫ్ షైన్. యూజువల్లీ మెంతులు పెరుగు కలిపి హెయిర్కి పెడితే పేస్ట్ లాగా స్నానం చేసే ఒక షైన్ వస్తుంది అనమాట. ఆ టైప్ ఆఫ్ షైన్ వచ్చేది ఇది యూజ్ చేస్తుంటే. అండ్ హెయిర్ వైజ్ అయితే రెగ్యులర్లీ 2 డేస్కి ఒకసారి హెడ్ బాత్ చేస్తే హెయిర్ ఎక్కువ ఊడదు. ఓన్లీ 1 వీక్ వీక్లీ ట్వైస్ అలా చేస్తూ ఉన్నప్పుడు కొంచెం డస్ట్ పట్టినప్పుడు కొంచెం ఎక్కువ ఊడుతుంది. సేమ్ అంతే. నార్మల్గా ఇంత ఆపింది ఇంత పెట్టింది అనేది ఐ కాంట్ సే ఆన్ బేస్డ్ ఆన్ షాంపూ యాక్చువల్లీ. కొన్ని పడని ఉన్నాయి, అవి అయితే ఎక్కువ ఊడుతున్నాయి అనేది నాకు అర్థమవుతుంది.
బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఏ షాంపూ వాడినా, అది బీర్ వాడినా, ఇది వాడినా నాకేంటంటే జస్ట్ రెగ్యులర్గా ఉన్నట్టే ఉంది. డిపెండ్స్ ఆన్ మై హైజీన్. నాకు అది ఉంటుంది. స్పెసిఫిక్గా ఎక్స్ట్రా హెయిర్ గ్రోత్ అయిందని కానీ నాకు అలాంటి చేంజెస్ అయితే నేనేం చూడలేదు. యూజువల్గానే నా హెయిర్ కొంచెం ఫాస్ట్గా పెరుగుతుంది, పల్చగా ఉంటుంది. కాకపోతే అంటే ఒత్తుంది కదా ఒకటే నాకున్న ఇష్యూ. అది ముందు నుంచి నాకు ఉంది. అది నాకు ఏ షాంపూ నాకు అదేం రీప్లేస్ చేయలేదు, రెక్టిఫై చేసి నాకేమీ ఓవర్ గ్రోత్ ఇచ్చేసే టైప్లో అయితే ఏమీ లేదు. ఇదేంటంటే స్కిన్ క్రాఫ్ట్ భాగ్యాస్ ఇంటెన్స్ మాయిశ్చర్ టోటల్ డ్యామేజ్ రిపేర్. ఇది అప్పట్లో ఏదో సర్వే ఇచ్చి, నేను యూజువల్లీ స్కిన్ క్రాఫ్ట్ స్కిన్కి బాగుందనేసి రివ్యూస్ విన్నాను. సరే హెయిర్కి మనకి ఏమన్నా బాగుంటుందా అన్నట్టుగా ఊరికే రివ్యూ సర్వే ఇచ్చి ఆ షాంపూస్ తెప్పించుకున్నాను అనమాట. షాంపూ, కండిషనర్ అండ్ సీరమ్ అవన్నీ అయిపోయాయి. ఇంక ఇది ఒక్కటి ఉంది. సరే కొంచెం లాస్ట్లో ఉంది కదా అని వాడేద్దాం అని చెప్పేసి ఈ రెండు కలిపి వాడనమాట. ఈ షాంపూ వాడిన రోజులు బాగుంది. హెయిర్ ఒక టైప్ ఆఫ్ స్మూత్నెస్, టెక్స్చర్ బాగుంది. హెయిర్ టెక్స్చర్ బాగా ఇంప్రూవ్ అయింది నాకు. ఐ కాంట్ సే గ్రోత్ అని కానీ అవన్నీ నేను చెప్పలేను, డిపెండ్స్ ఆన్ షాంపూ. ఎందుకంటే ఐ డోంట్ థింక్ సో ఒక షాంపూ వల్ల లేకపోతే వీటి వల్ల ఇవి మారుతాయి అనేది నేను అనుకునే. ఇట్ ఇంక్లూడ్స్ లాట్ ఆఫ్ డైట్, మన ఫుడ్ హ్యాబిట్స్ అవనివ్వండి, మన జీన్ అవనివ్వండి. ఇంట్లో బాగా హెయిర్ ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు మనం కొంచెం హెయిర్తో పుడతాం కాబట్టి జెనెటికల్ ఫ్యాక్టర్స్ అవనివ్వండి. ఐ థింక్ హెయిర్కి అవి హెల్ప్ అవుతాయి అనేది నేను అనుకుంటాను. నాట్ వీ కెన్ ఇంప్రూవ్ ద టెక్స్చర్, అలాంటివి ఏమైనా ఇంప్రూవ్ చేయొచ్చు. మేబీ డిపెండ్స్ ఆన్ షాంపూ. కొంచెం హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయొచ్చాము, కానీ కొత్త హెయిర్ వస్తుంది అనేది ఐ డోంట్ బిలీవ్ ఏ షాంపూలో అయినా. అది ఓన్లీ బేస్డ్ ఆన్ షాంపూ అది జరుగుతుందని అయితే నేను అనుకోను. అండ్ వన్ మోర్ థింగ్, డాట్ అండ్ కీ స్కిన్ కేర్కి సీకా కామింగ్ బ్లెమిష్ క్లియరింగ్ ఫేస్ వాష్, సాలిసిక్ యాసిడ్ కనిపిస్తుందా ఇది? డాట్ అండ్ కీ ఇదేంటంటే ప్రొడక్ట్ చాలా బాగుంది. యాక్చువల్లీ దేనికి వచ్చింది నాకు, నేను స్మిటన్లో పెట్టినట్టున్నాను. అసలు జర్నీస్కి ఫేస్ వాషెస్ ఉండట్లేదు. ఇవైతే చిన్న చిన్న ఇంత వస్తున్నాయి బాగానే, అండ్ ఫ్రీబీస్ కూడా వస్తున్నాయి. దాంట్లో 200 అలా పెట్టుకుంటే అప్పుడు నేను ఇది అండ్ వాటర్ మిలన్ ఒకటి ఉంది, ఆ రెండు కలిపి పెట్టుకున్నట్టున్నాను. అట్లీస్ట్ ప్రొడక్ట్ ట్రై చేద్దాం, బాగుంటే పెద్దదే తీసుకుందామనే ట్రాన్స్లో నేను పెట్టినట్టున్నాను. బట్ ఇదైతే ప్రొడక్ట్ బాగుంది యాక్చువల్లీ. నాకు వాటర్ మిలన్ అంటే వాటర్ మిలన్ బేస్డ్ ఏదైనా పడుతుంది. నాకు ఆక్వాలాజికల్లో కూడా వాటర్ మిలన్ బేస్డ్ జెల్ బాగుంది, సన్ స్క్రీన్ బాగుంది, అంతా బాగుంది. అది బికాస్ ఆఫ్ వాటర్ మిలన్ ఇంగ్రీడియంట్ నాకు పడుతుందా లేదంటే ప్రొడక్ట్ అలా పడుతుందా తెలియదు. ఇది లిటిల్ మింట్ టైప్ వచ్చింది, పుదీనా టైప్, చల్లగా అలా కూలింగ్గా ఉంటుంది ఇది. బట్ ఇది చాలా బాగుంది, ప్రొడక్ట్ అయితే బాగుంది. బేసిక్గా డాట్కి నేను 2 ఫేస్ వాషెస్ వాడాను, క్రీమ్స్ కానీ ఏమీ అలా వాడలేదు, జస్ట్ ఫేస్ వాషెస్ తీసుకున్నాను అప్పట్లో. బట్ ఇది బాగుంది. అది ఇంకా సూపర్ ఉండేది, అది ఇంకా అవ్వలేదు, ఉందనుకుంటా. మనం నెక్స్ట్ రివ్యూలో చేద్దాం. ఓకే, ఇప్పటికి ఎన్ని అయ్యాయి? 1 2 3 4 5 6 7 అనమాట. 7 ప్రొడక్ట్స్ రివ్యూ అయ్యాయి. ఒక 2 మోర్తో ఎండప్ చేసేద్దాం ఈ వీడియో. ఎక్కువసేపు భరించదు. అమ్మ బాబు 13 minutes అయిపోయిందా? త్వరగా కానిచ్చేద్దాం. సరే, స్కై ఆర్గానిక్స్ చెర్రీ బాంబ్ అంట, లిప్ బామ్, ఆర్గానిక్ లిప్ బామ్ అనేసి ఉంది. ఇదైతే నేను కొనలేదు. ఫస్ట్ నేను వర్ష మ్యారేజ్కి రస్నా వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. సో మనకి లిప్ బామ్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళలేదు. సో తన రూమ్లో, అదే తన ఇంటి దగ్గర ఉంది కదా, అది పెట్టేస్తే మనం అక్కడ పనికి వస్తుంది మనకు అనేసి తన్ని బ్యాగ్లో పెట్టమంటే పెట్టింది. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకేమో లిప్ బామ్ దొరకలేదు. ఆ బ్యాగ్లో ఎక్కడ సర్చ్ చేసినా దొరకలేదు. ఆ రష్లో ఆ జ్యువెలరీ, ఆ శారీ అంతా ఎలా అంటే అలా మేము జర్నీ హడావిల్లో ఉన్నాం. తన మ్యారేజ్ టైంకి దొరకలేదు నైట్ టైము. సో వర్ష లిప్ బామ్ యూస్ చేశాను. తర్వాత రసనాలు ఇంటికి వెళ్ళి వచ్చాక కూడా నాకు ఆ బ్యాగ్లో ఏం దొరకలేదు, ఎంతసేపు వెతికినా. నా రూమ్కి వచ్చిన తర్వాత నేను ఇలా హాస్టల్ షిఫ్ట్ అయ్యేటప్పుడు అన్నీ ఎక్కడొక్కడ తెచ్చి సర్చ్ చేసి పెట్టుకుంటుంటే, ఆర్గనైజ్ చేసుకునేటప్పుడు ఇది దొరికిందనమాట. రసనాకు కాల్ చేస్తేనేమో తను తీసేసుకో, ఏం కాదు, చాలా ఉన్నాయి, ఉంచేసి నీకే రాసి పెట్టున్నట్టుంది అంది. అప్పుడు దాకా చిల్ అయింది ఇంకా నా బ్యాగ్లో, నాకు కూడా కనిపించకుండా. ఎనీవేస్ ఇదైతే వాడాను. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ స్మెల్, నో టింట్, కానీ చాలా అంటే చాలా గ్రీజీ. ఎంత పగిలిపోయిన లిప్స్ అయినా, హైలీ వింటర్ సీజన్ అయినా సరే ఇది హీల్ అవుతుంది. అదైతే చూశాను నేను. హీలింగ్ ప్రాపర్టీ బాగుంది ఇందులో. సూపర్ గ్రీజీ అనమాట, చాలా గ్రీజీ ఉంటాయి లిప్స్. నైట్ టైం పెట్టుకుంటే మార్నింగ్కి మొత్తం ఎంత డ్రై లిప్స్ అయినా చాప్ అయిపోతాయి. ఎలాంటి లిప్స్టిక్ అయినా, మనకి పడని లిప్స్టిక్ అయినా ఏది పెట్టుకుని మనం నైట్
ఇది పెట్టుకుని మార్నింగ్ రబ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఎక్కడిదో మరి యూఎస్ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో తెచ్చారన్నారు, మరి కొన్నిందో నాకు ఎగ్జాక్ట్ తెలియదు. స్కై ఆర్గానిక్స్ అంటే ఇది ప్రొడక్ట్ అయితే బాగుంది. నిజంగానే ఆర్గానిక్ ప్రొడక్ట్ ఐఎమ్ నాట్ సో షూర్. ప్రొడక్ట్ అయితే సూపర్ గ్రీజీ ఉంది. డజంట్ టింట్ కానీ ఏం ఉండట్లేదు, బట్ ప్రొడక్ట్ బాగుంటుంది గ్రీజీగా. అండ్ వన్ మోర్ కమర్షియల్ ప్రొడక్ట్ ఏది, ఫేసెస్ కెనడా లిప్ బామ్. ఇది నేను కొనలేదు యాక్చువల్గా, ప్రియాంక కాంకర్లో ఉన్నప్పుడు ఇచ్చిందనమాట. నేను యూజ్ చేయట్లేదు తీసుకో అనేసి. ఇదైతే అసలు మనకు అప్పర్ డార్క్ లిప్ ఉంది, కింద లైటర్ ఉంటుంది కదా, అలా కాకుండా 2 లిప్స్ సేమ్ కలర్ ఉండే వాళ్ళైతే లిప్స్టిక్ కూడా యూజ్ చేయక్కర్లేదు ఫంక్షన్స్కి. అంత టింట్ అనమాట. రోజ్, ఫేసెస్ కెనడా రోజ్ ఫ్లేవర్ ఇది. అసలు ఇంకా అవసరంలా, టింట్ అనేది అలా ఉంటుందన్నమాట దానికి టెక్స్చర్ కానీ. అండ్ లిప్స్ కూడా అసలు జస్ట్ ఇలా ఫింగర్తో తీసుకుని అప్లై చేసుకుని జస్ట్ టింట్లా పెట్టుకున్నా డే టైంకి బాగుంటుంది. అండ్ లిప్ బామ్లో యూజ్ చేయాలన్నా లిప్ గ్లాసీ లుక్ వస్తుంది. సూపర్ కలర్ అనమాట, మంచి బ్రైట్ రెడ్. చాలా అంటే చాలా మంది. స్మెల్ కూడా అసలు కంట్రీ రోజ్ స్మెల్, పనీరేనా, పనీర్ వాటర్, రోజ్ వాటర్ ఉంటుంది కదా, ఆ స్మెల్ వస్తుంది. చాలా అంటే చాలా రిఫ్రెషింగ్ స్మెల్. అసలు భలే ఉంది. ఇదైతే నేను మళ్ళీ కొనుక్కుంటాను, నాకు అంత బాగా నచ్చింది. టింట్ కూడా భలే ఉంటుంది. ఫేసెస్ కెనడా అనమాట. బేసిక్గా ఫేసెస్ కెనడా ప్రొడక్ట్స్ బాగుంటున్నాయి. యూజువల్ ఐ షేడ్స్, కాంపాక్ట్ ఐ వాడాను కానీ లిప్స్టిక్స్ వాడాను. లిప్ బామ్ ఎప్పుడు యూజ్ చేయలే, అనుకోకుండా వచ్చింది మన చేతికి. ఎనీవేస్ చాలా బాగుందన్నమాట ప్రొడక్ట్. అదైతే ఐ రిఫర్ టు ఎనీవన్. అసలు ఈ 2 లిప్స్ సేమ్ ఉండే వాళ్ళకైతే అసలు బెస్ట్ ఆప్షన్ అనమాట. వాళ్ళ లిప్స్టిక్స్ కూడా వాడక్కర్లా, ఓన్లీ లిప్ బామ్స్తో ది కెన్ మూవ్ అని అనమాట. 9 ప్రొడక్ట్స్ రివ్యూస్ ఇచ్చాను. ఇంత నాకు ఏంటో కొంచెం సేపే మాట్లాడినట్టుంది, కానీ పావుగంట మాట్లాడానా అనిపిస్తుంది. ఎనీవేస్ ఇంతకంటే నేను మీ బ్రెయిన్ తిన్ను. అండ్ ఇవేవి పెయిడ్ రివ్యూస్ అయితే కాదు, నా స్కిన్కి, నాకు నేను వాడిన నా హెయిర్కి వాడితే ఎలా ఉన్నాయో నేను జస్ట్ ఆ రివ్యూ ఇస్తున్నాను. జస్ట్ కమర్షియల్ ప్రొడక్ట్ రివ్యూస్ ఊరికే ఉన్నాయి కదా, అట్లీస్ట్ ఎవరో ఒకరికి హెల్ప్ అవుతుంది కదా, వాడాలనుకునే వాళ్ళకి, ట్రై చేయాలనుకునే వాళ్ళకి అట్లీస్ట్ రివ్యూస్ చూస్తే హెల్ప్ అవుతాయి కదా అని రివ్యూస్ ఇస్తున్నాను. నథింగ్ ఈజ్ పెయిడ్ రివ్యూ. నాకు అంతమంది వ్యూవర్స్ లేరు కదా ఫస్ట్ పెయిడ్ రివ్యూస్ చేయటాకైతే. ఎనీవేస్ ఇంకా మీ బ్రెయిన్ తిన్. ఇట్స్ బీన్ 17 minutes. బై 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 బై. హ్యాపీ సండే, గుడ్ నైట్.